ఒక్క 7 నెలల కాలంలో $1000 పెరిగింది బంగారం. భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు. గతంలో ఇట్లాంటి సంఘటనలు వచ్చినాయి ఎప్పుడంటే 1932లో ఔన్స్ బంగారం $20.69. అప్పుడు గ్రేట్ డిప్రెషన్ అంటారు. 29-32లో అమెరికాలో బ్యాంకులు, స్టాక్ మార్కెట్లో కుప్పకూలిపోవడం, కర్మాగారాలు మూతపడడం, ప్రపంచమంతా దీని ప్రభావం కనిపించి బంగారం మీద అందరూ ఆసక్తి పెంచుకుని ఆ టైంలో $20.69 ఔన్స్‌కి పెరిగింది బంగారం. అదే సందర్భంలో 1945లో మళ్ళీ అట్లాంటి పరిస్థితి వచ్చింది. $33.65 అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం రావడం 39-45 దాకా ప్రధాన కారణమైంది. ఔన్స్ బంగారం ధర 1939లో $34.42 ఉంటే 45 యుద్ధం ముగిసే నాటికి $35 ది బ్రెటన్ ఫుడ్స్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం పలికింది. మళ్ళీ 1971లో ఈ సిచ్యుయేషన్ వచ్చింది. అప్పుడు $35. 1971 ఆగస్టు 15 అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బ్రెటన్ ఫుడ్ సిస్టమ్ రద్దు చేయడం, డాలర్లను బంగారంలోకి మార్చబోమని తేల్చి చెప్పడం, డాలర్ విలువకు పూచిగా బంగారం ఉండదని తేల్చి చెప్పడంతో డాలర్ ప్రాధాన్యం తగ్గిపోయి బంగారం విలువ పెరిగింది. మళ్ళీ 80లో ఔన్స్ బంగారం ఏకంగా $850 పలికింది. అప్పుడు చమురుకి పెద్ద సంక్షోభం రావడం, ద్రవ్యోల్బణం, అట్లాగే రష్యా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, వీటి కారణంగా బంగారం మీద అందరి దృష్టి మళ్ళీ ధర పెరిగింది. మళ్ళీ 2011లో 1900కి చేరింది. 2008లో లేమాన్ బ్రదర్స్ దివాళాతో మొదలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం 11 దాకా కొనసాగడంతో యూరప్ దేశాలు అప్పులు పాలైన దానికి ఆ టైంలో బంగారం బెటర్ అని దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. 2020కి వచ్చేటికి ఏకంగా 1773, అంటే 1900 నుంచి 73. ఆ టైంలో కోవిడ్-19 ప్రపంచ ముప్పును అతలాకుతలం చేయడం, ఎన్నో దేశాల ఆర్థికం కుంగిపోవడం జరిగింది. ఏకంగా $1773 దాకా. 2025లో 4220కి చేరిపోయింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బంగారం ధర పెరగడం మొదలవడంతో బిగినాయి ఇప్పుడు డాలర్ల ఇంపాక్ట్. యాక్చువల్గా ఆభరణాలు కొనడానికి ధనత్రయోదశి మెరుగైన సందర్భంగా భావించేవాళ్ళు కాస్త ఈసారి నాణ్యాలు, బిస్కెట్లు కొంటున్నారు. కొద్ది కాలం పాటు 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లు 1.3 నుంచి 35 లక్షల రేంజ్లో ఉండటంతో ఈ ఇష్యూ అయింది. ఇప్పుడు క్రమంగా బంగారం ధరని అదుపులోకి తీసుకురాకపోతే గనక చాలామంది ఆస్తులు అమ్ముకుని మరి కొనేటట్టున్నారు.